తేనెలూరే నీ అధరామృతాన్ని క్రోలాలని ఉంది పెంటమ్మ. అధరామృతం అంటే ఏమిటి తావేదు? నాకు తెలీదు, నవల్స్ లో చదవడం మాత్రమే. అమృతం అంటే ఉమ్ము. అదే గ్రోలాలని ఉంది. గ్రోలడానికి అదేమన్నా గోల్డ్ స్పాటా, పెప్సీ కోలానా? గ్రోలడం కుదరకపోతే మత్తుగా. నిరోధు, వీళ్ళు చాలా అడ్వాన్స్ లో ఉన్నారు. ఇది చక్కకి బాబు, గుడ్డివాణి బాబు, కొంచెం పార్కు దాటిస్తారా బాబు? వారిని చేతిలో నా జెర్రి కండ్రి అంటే ఏంటి బాబు? పార్కు బాబు. I see. ఈ అబ్బరే నాటకాలు కట్టేసి స్టేషన్ నడవరా. పొద్దున్నే మీలాంటి దరిద్రపు కొట్టు ముఖాలు చూస్తుంటాను, అందుకే ఇంత ఈజీగా దొరికిపోయాను. రండి, ఇలా వచ్చి అరెస్ట్ చేసుకోండి. ఒరే సిట్టిగా మరీ అంత ఇదిగా పిలిచేస్తున్నాడేంట్రా? కొడతాడంటావా? గాడ్ ఈస్ గ్రేటు. వెంకటరమణమూర్తి, ఆంజనేయ, నన్ను మీరే కాపాడేసుకోవాలి. గోవిందా గోవిందా, బెజవాడ కనకదుర్గమ్మ, యేసు ప్రభువా, అల్లా స్వామియే శరణమయ్యప్ప. వేసేసా, సంఖ్యలు లేసేసా. గట్టిగా వేసావంటరా? గట్టిగానే వేసేసినాను రా. ఒరే చిట్టి, పక్క తప్పుకరా. తప్పుక చెప్తానా? పట్టేసా, పట్టేసా. ఆగనక ఆగిపోండంతే. నేనెవరనరా? తాడి మా అట్టయ్యవి. పేరు కాదు, నా లెవెలు. నా మీద బెత్తుడు ఎస్ఐవి కదా. మరి నీ లెవెల్ ఏంట్రా? ఎడ్డు కదా. మరి నువ్వు నాకంటే ముందు వెళ్ళిపోతావుట్రా? నా పొజిషన్ ఫ్రంట్, నీ పొజిషన్ ఇప్పుడు బ్యాక్. నా 420 కూడా నువ్వు పట్టేసుకున్నానని అబద్ధం చెప్పేసినావు. నాకు రావాల్సిన ప్రమోషన్ నువ్వు కొట్టేసినావు. అలా పైన దేవుడు లేడా? గాడ్ ఈస్ గ్రేట్. అయితే ఈ ఇన్స్పెక్టర్ బాబు కూడా పెద్ద దొంగనమాట. నువ్వు నోరమీరా, నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. ఇగో నువ్వు పనిచేసిందని డబ్బులు. గాంధీ రిలీజ్ అయిపోతున్నాయి, గాంధీ రిలీజ్ అయిపోతున్నాయి, గాంధీ రిలీజ్. ఈ మహానుభావుడు పేరు పెట్టేసుకుని మమ్మల్ని పిరకాటలో పెట్టేస్తున్నావురా. నోరారా తిట్టుకోవడానికి కూడా ఇల్లేదు. జాతిపిత మన్నించు. అడ్డమైన వాళ్ళు నీ పేరు పెట్టేసుకుని పాడు పనులు చేసేస్తున్నారు. కొడతానికి కూడా కుదరట్లేదు. 420 పేరు పర్మనెంట్ చేసేసుకుంటే పోలా. నువ్వు రెచ్చిపోకు. అయినా పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటే మధ్యలో నివ్వెంటర్ వీరవుతావేటి? 420 బయటికి వెళ్తున్నావు, వెంటనే డ్యూటీ ఎక్కిపోతావా? ఇక నుంచి నేను దొంగ పనులు మానేసి జెంటిల్మెన్ లా బతకాలని నిర్ణయించుకున్నాను. 420 బెదరు, నీ నిర్ణయం ఫస్ట్. నువ్వు అదే మాట మీద ఉండు. నీ కారణంగా ఏ నా కొడుక్కి కూడా ప్రమోషన్ రాకూడదు. ఆపుతావా? నా కాని మండిందంటే ఈడు చేసిన రేపు నీ మీద ఎట్టేసి ఈయన్ని బయటికి పంపించేసి నేను లోపలేసేస్తాను. ఆడేదో కుర్ర సన్నాసి ఆవేశంలో అట్ట మాట్లాడాడే గాని బయటికి పోయిన తర్వాత ఆడి చెయ్యూరుకోదు. ఆని పట్టుకోకుండా నా చెయ్యూరుకోదు. నాకు ప్రమోషన్ ఇవ్వకుండా ఐజీ దొరగారి చెయ్యూరుకోదు. నువ్వు తుమ్మినా సరేరా, చెయ్యూరుకోదు. రండి. మీరు వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? ఏమిటి? మీ డబ్బు అకౌంట్ లో వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? వేయడం ఎలాగో తీయడం ఎలాగో తెలుసుకోవడానికి వచ్చాను. వేయడానికి తీయడానికి కొన్ని పద్ధతులున్నాయి. మేడం, ఏమిటి? వేయడానికా తీయడానికా? వేయడానికి. వరుసలో రండి. మీకు ఇక్కడ అకౌంట్ ఉందండి? లేదు, ఓపెన్ చేయడానికి వచ్చాను. మీ పేరు? గాంధీ. పూర్తి పేరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వేళాకోళాలు మానేసి అసలు పేరు చెప్పండి. కర్మ, అసలు పేరు చెప్తే ఎవరు నమ్మరు కదా. 420. నేను అడిగేది వేసే ఫిగర్ గురించి కాదు. అమ్మా, అది ఫిగర్ కాదు, నా పేరు. 4 ఏమిటి? 420 అంటే దొంగ. దొంగ. హలో, పోలీస్ స్టేషన్. నేను వైసా బ్యాంక్ నుంచి మాట్లాడుతాను. మా బ్యాంక్ కి దొంగ వచ్చాడు. మీరు వెంటనే బయలుదేరి రావాలి. కంగారు పడకండి బాబు, ఈవిడి పేరు అని ప్రాణాలిస్తే అలా చెప్పాను. నేను దొంగతనం రాలేదు. చేతులు దించండి. మీరేమిటి? వేయడానికా తీయడానికా? డ్యూటీ చేయడానికి. ఎవరు కదలడానికి వీల్లేదు. చెత్త వినిపించుకోరయ్యా. కాల్ చేస్తాను. ఇది బ్యాంకు, ఇక్కడ ఆటలాడకూడదు. బయటికి సమస్యగా ఉంటూ నేను నిజంగా బ్యాంక్ దగ్గర చేయడానికి వచ్చాను. అయ్యో చూసారన్న తడాక. ఎవరు నా మనం చూడదు. చూసారా, చంపేస్తాను. నువ్వు కూడా చూడద్దు.
అంతా నీ మొహం చూశారు ఇంకా అట్టముక్కెందుకు కథలతో నాకు అసలు కంగారుగా ఉంది. కబుక్కని కాల్చగలను, ఆ తర్వాత ఫీల్ అవుతారు. క్యాష్ ఎక్కడ? అందులో 70. దీనిలోనా ఎన్ని లక్షలు ఏమంటారు సార్? లక్షలు కాదు, కోట్ల. అంత డబ్బు బ్యాంక్ లో లేదు సార్. కోట్ల బుట్లో నిన్నెవడు అడిగాడియా? నాకు కావాల్సింది ఆకు చెప్తాను. అమ్మో, ఫీజు 15,000, టికెట్ 20,000, ఆటో 15,000, మొత్తం 18,650 రూపాయలు. వెయ్యి. ఆ దిక్కుమాల లెక్క ఏంటి? రౌండ్ ఫిగర్ 27 పడుంటాయి. నువ్వు దిక్కుమాల సలాలేవద్దు, నాకు అసలే కంగారుగా ఉంది. హరియో సభ మీరు అడిగింది వేశాను సార్. ఉద్ధరించలే విసుకో. నీ అబ్బా. ఇదిగో సలాలరావు, ఇట్లా తీదాని లేకపోతే కాల్ చేస్తాను. హరియో సభ. ఏయ్, ఆ దిక్కుమాల ఇందరు ఎలా కాపాయా చేస్తాను కానీ. లోపలున్న దొంగకి హెచ్చరిక, ఇంకా మా చేతుల్లోంచి తప్పించుకుపోలేవు. మర్యాదగా బయటకు వచ్చి లొంగిపో. రా బయటికి, లేకపోతే మేమే లోపలికి రావాల్సి వస్తే. చెయ్యకు ఒక దొంగతనం చేస్తే అర్జెంట్ పన్నున్నట్టు అప్పుడే వచ్చేయాలి పోలీసులు. హస్తమానం దొంగతనం చేస్తున్నావు అని పట్టుకోవచ్చుగా. లోకుగా నేనే దొరికారా వీళ్ళకి? ఇప్పుడు గోలబెట్టి లాభం ఏంటి? వెళ్ళి లొంగిపో. వెళ్తా. ఇదేమిటి? నువ్వు ముందు నడు, నీ వెనకాల నేను నడుస్తాను. రేపొద్దుంటే మర్యాదగా బ్యాగ్ తో సహా నాకు లొంగిపో. మట్టయ్యా, పొరపడుతున్నావు. దొంగతనం చేసి నేను కాదు, వీడు నన్ను అడ్డు పెడుతున్నాడు. ఎట్టకో ఫ్లవర్ ఎట్టకో. నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. నేనంత ఎర్రి పప్పనంట్రా ఆడు దొంగంటే నమ్మటానికి. నాన్న మర్యాదగా లొంగిపోనన్నా. నేను చెప్పేది నిజమయ్యా బాబు, దొంగ వీడు. కాచార్ వీడే. నా కొడక దొంగతనం చేసి నమ్మ చెప్తాను. ఈ అబ్బా, ఒరేయ్, చేతిలో రిబాన్ కొడతావా? కాల్ చేస్తానేమనుకున్నావు? కాలుస్తావా? కాల్చు. కాల్సరని ఈ అబ్బ కంగారు నా కొడక. కాల్సు. దరిద్రా, నా వెనకొస్తావే, అడుచావు. నా బ్యాగ్ నీ చేతిలో ఉంది. నా బైక్ ఉంది. ఆ 420 గారు ఉండేది బార్లోను, జైల్లోను, లపాకీల బోల్డోను. అక్కడ లేడు, అల్ల అక్కడ లేడు, గ్యారంటీగా ఇక్కడ ఉంటాడు. పట్టేసుకుని ప్రమోషన్ కొట్టి వచ్చునని మీ ఆలోచన, అంతే కదా? నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. నాలాగా ఆలోచించదని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. ఫాలో మీ. నీ అబ్బా సైలెన్స్ రా. నెమ్మదిగా నెమ్మదిగా. సరే సార్, నువ్వు రెడీయా? 1 2 పోలీసులు వచ్చేసారా? ఇజిల్ ఎందుకు వేసావురా? సినిమాల్లో పోలీసు వాళ్ళు ఇలాంటప్పుడు విజులు వేస్తూనే వెళ్తారు కదండి. సినిమాలు చూసి పోలీసు పద్ధతులు నేర్చుకోవడం ఏంట్రా పాపర్ నా కొడక. ఇప్పుడు నీ ఇజిలిని అది పారిపోతే. గాడ్ ఈజ్ గ్రేట్, మనం ఎప్పుడు లేటు. పారిపోతే పారిపోతున్నారు. ఏమండి? ఏమండి? ఈ కట్లు విప్పండి, కట్లు విప్పండి. నన్ను విడిపించండి ప్లీజ్. బావా, నేను వస్తాను బావా. అవతల నా ప్రమోషన్ పారిపోతున్నారా? దొరికిపోరా? మీ అబ్బా, నేను పట్టుకోమంది ఎవరిని, మీరు పట్టుకుంది ఎవరినిరా? వీళ్ళు తేలిగ్గా దొరికిపోయారు సార్. మీ చేతుల్లో నా జెర్రీ కంట్రీ. పదండి. నేను పట్టుకోమన్నది ఏళ్ళని కాదు, ఆలని. ఫాలో మీ. కమ్ ఆన్. ఇన్స్పెక్టర్ గారు, నేను మీకోసమే చూస్తున్నాను. నా కోసమా? నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. నేను అట్టంటోని కాదు, నన్ను వదిలేయ్. అది కదండి, మీకు విషయం చెప్పాలి. ఇదిగో, నువ్వెంత ట్రై చేసినా నేను ఆ టైప్ మనిషి మాత్రం కాదు, నన్ను వదిలేయ్. అది కాదు సార్, నా మాట వినండి. నన్ను కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు మీ కంపెనీకి వచ్చి ఉంటాను కానీ ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. వదిలు. సార్, సార్, ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ నా మాట వినండి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ఆగరా ఆగరా రే.
కొట్టండి ఆగు అది కాల్చేస్తా జెంటిల్మెన్ జెంటిల్మెన్ అయ్యో ఏయ్, మర్యాదగా లొంగిపో లేకపోతే చంపేస్తా దాంట్లో గుళ్ళు అయిపోయాయి. ఏడిడు తుపాకీ దెబ్బ తగిలిన మనిషి లేడు నెత్తురుంది నాకు ఐడియా వచ్చేసిందిరా ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే ఆసుపత్రి ఆ! ఓర్చుకుని వాళ్ళకి మనం ఎక్కడ దొరుకుతాం ఏడ్చారులే అలా బొందా. ఈ దొంగనాయాలు ఎడిపోయారో ఏంటో ఎస్ఐ గారు కదా మీరే చెప్పాలి. ఎస్ అయితే మాత్రం ఎక్కడ చూసినా 3-4 రోడ్లు ఉంటే ఎట్టక ఎత్తడం ఈ రోడ్లు వేసిన వాళ్ళ చేతిలో నా జర్రి కండ్రి అని ఇది ఆ పాప చేతిలో బొమ్మలా ఉందేటి? మనం పట్టుకోవాల్సింది దొంగల్ని బొమ్మల్ని కాదు ఆ? మట్టయ్య ఇందులో డబ్బుంది. చాక్లెట్ కోసం ₹1-2 దాచుకుని ఉంటది కాదు 100 ఉన్నాయి చూడు. నమస్కారం చెప్పారా పట్టేశా బ్యాంకు డబ్బు పట్టేశా బ్యాంకు డబ్బు వాట్ మట్టయ్య ఏం జరిగింది? సార్ అది అదే ఉండవయ్యా నేను చెప్తాను కదా సార్ ప్రాణాలకి తెగించి దొంగల్ని వెంటాడి బ్యాంకులో పోయిన కొంత డబ్బు పట్టేశాను సార్ సార్ ఈ బొమ్మ అదే ఈ బొమ్మతో సహా పట్టేశాను సార్ వెరీ గుడ్ మట్టయ్య, నీ సాహసానికి కాంగ్రాట్స్. మిగిలిన డబ్బును ఆ డబ్బుతో పాటు వాళ్ళిద్దరినీ కూడా నువ్వే పట్టుకుంటే నీకు డబుల్ ప్రమోషన్ ఖాయం. థ్యాంక్ యూ సార్ ఆల్ ద బెస్ట్. నమస్తే సార్ కళ్ళు మూచి జల్ల కొడతావరా? ఆ బ్యాంక్ దొంగలు కాదురా నిన్ను బొక్కలో తొయ్యాలా? రే మట్టి కొట్టు పోతావురా. థ్యాంక్స్ ఫాలో మీ మీరా చంపేశారు. ఎక్కడ పడితే అక్కడ తగులుకుంటున్నావు ఏమిటి కథ? జెంటిల్మెన్ ఇప్పుడు తన చరిత్ర గురించి ఎందుకు ఈ టెన్షన్ నేను భరించలేను. నన్ను మెడ్రాస్ ఎలాగైనా పంపించేసాయి. బొమ్మైతే పారేసావా? డబ్బులున్న బొమ్మని పారేసావా? చచ్చి జీవితంలో ఎన్నడూ చేయని తప్పు చేసి నిన్ను బతికించుకోవడం కోసం డబ్బు సంపాదిస్తే అది కాస్త పారేసావా? నీ మొహన్ కూడా చావు రాస్తుందే. నువ్వు చచ్చిన తర్వాత నేను చస్తానే. బుద్ధుందా లేదా? పసిపిల్లలు పట్టు కొట్టావేంటి? ఇప్పుడు దీన్ని నేను ఎలా బతికించుకోగలను? మిఠాస్ తీసుకెళ్లి దీనికి ఎలా వైద్యం చేయించగలను? అంతా నా కర్మ. మీకు డబ్బు కావాలా? నేనిస్తాను. నిజంగానా? అవును, కానీ ఓ షరతు. నన్ను రౌడీల బారి పడకుండా మద్రాసు చేరిస్తే మీకెంత కావాలన్నా ఇస్తాను. ఏమండి కృష్ణ గారు, టైరు మార్చడానికి ఇంతసేపా? అవతల మనం ప్రోగ్రామ్ కు వస్తామన్న టైం అయిపోయింది, త్వరగా మార్చండి. టైర్ మార్చడం అంటే స్టెప్స్ వేయటం అనుకున్నారా? జాకే ఎత్తాలి, బోల్ట్లు తీయాలి, దానికి చాలా పని ఉంటుంది. మీరు ఇలాగే ఆలస్యం చేస్తే చిలక కొట్టుడు కొడితే చిన్నవాళ్ళం ఏ షేపు మారిపోతుందో చెప్పలేము. కోటప్ప కొండకు వస్తా బది ఒప్పుకున్నాం. 6 బయట రోడ్డులో 6 గంటలాటకు. మీరు ఇలా డాన్సులు చేస్తూ ఆలస్యం చేస్తే అక్కడ చేరిన రౌడీలు గుండాలు కొట్టిన చోట కొట్టకుండా మన షేపులు మార్చేస్తారు. కానివ్వండి కృష్ణ గారు. చల్తే కన్నాం గాడి ఓయారే వన్నే లాడి ఇదే ఇక రెడీ రమానగర్ వెళ్ళిపోతుంది. ఏమది మేము ఎక్కకుండా రథం వెళ్ళిపోతుంది. ఆపండి బ్రదర్, ఆపండి. ఈ జనంతో రోడ్డు అడ్డంగా కూర్చున్నారేంటి? అదే చూస్తున్నాను. మేము ముందుకెళ్ళాలి. ఒరి మీ అమ్మ కడుపులు మాడ సినిమా హీరోలాగా మీరు కూడా లేటుకు వస్తారుగా. దిగండి
దిగండి. దిగడం ఏంటి మేము ముందుకెళ్ళాలయ్యా. ఏటేటి ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్గొట్టేసి ముందు మరో ప్రోగ్రామ్ ఒప్పేసుకున్నారేంటి? ఏయ్, ఇది అసలే రౌడీలు పెట్ట. మిమ్మల్ని నన్ను తోలు వచ్చి ఏయ్, ఏంటి ఆట మొదలెడతారా లేక దరువు మొదలెట్టమంటారా? చచ్చాం. వీళ్ళు మనల్ని రికార్డింగ్ డాన్స్ వాళ్ళు అనుకుంటున్నారు. లాభం లేదు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే కొంచెం సేపు స్టేజ్ ఎక్కి గంతులేక తప్పదు. డాన్సా? నాకంత పెద్దగా రాదే. జై చిరంజీవి అనుకుంటే మనల్ని ఆహించి ఆయనే రఫ్ ఆడించేస్తాడు. మీరు సాంగ్ చేసుకోండి, ఈలోగా తప్పించుకోవడానికి నేనేదో ప్లాన్ ఆలోచిస్తాను. ఇప్పుడు రాబోయే చిత్రంలోని కౌబాయ్ హీరో హీరోయిన్లు కాబోయే హీరో హీరోయిన్లు పాడే పాటని మీరు చూస్తూ వింటారు. ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. హోల్డ్ ఆన్. ఎక్కడికి వెళ్ళాలండి? మద్రాస్. మా ట్రిప్ కూడా మద్రాసే. మనిషికి 100 మన దగ్గర 100 పైసలు కూడా లేవే. మనిషికి 200 ఇస్తాం దిగ్గానే. నీకేమైనా అభ్యంతరమా? ఎట్టదండి? 200 సెకండ్. మద్రాస్కి ఎప్పుడు చేరుతావు నాయుడు? తాగుతూ తోలుతూ వెళ్ళినా అదే ఆడతా పాడతా వెళ్ళినా ఎల్లుండికి వెళ్ళిపోవచ్చండి. ఇవాళ 7, 9వ తారీఖులో వెళ్ళిపోతావా? ఏంటి వాడిని అట్టగా దించేశాడు? అవునరా ఓహో ఏం ఆడారండి. చెప్పులు ఎగరగొట్టేశారు. చచ్చి చెప్పలు అదరగొట్టేశారు కదండి. మీరు కానీ సినిమాలోకి వెళ్తే గ్యారంటీగా హీరో అయిపోతారండి బాబు. అమ్మమ్మమ్మమ్మ మీ దగ్గర ఎంత విద్య ఉందని తెలుస్తామండి. ఆ రౌడీలు నన్ను కొడతారని ప్రాణభయం తాడాను కానీ విద్య తెలుసు కదరా నీ అబ్బా. ఏమైనా 420 గడనండి. గొప్ప తెలివైన ఎదవా భలేగా ఇరికించేసినట్టు. నా ఒళ్ళు పులిసి నేను ఏడుస్తుంటే అన్ని పొగుడుతా వింటరా నీ చేతిలో. నా వల్ల కదరా. నన్ను నాన్ స్టాప్ గా 9 గంటలు డాన్స్ చేయించిన ఆ 420 గాన్ని పట్టుకుని బొక్కలు ఎట్టకపోతే ఏయ్, నా చేతిలోనే నా జర్రికండ్రి రా. యా. మీరు ఆ బిడ్డ తండ్రి కూతుళ్ళండి? కాదు. మరి అయితే ఆ బాబు ఈ అమ్మ మొగుడు పిల్లలండి? కాదు గాని ప్రశ్నలు బండి పడేవాయి. సరిగ్గా కూర్చో పాపా. ఏమన్నారు? ఎవరిని పిలిచారు? పాపా అన్నయ్య. పాపాయమ్మ. నీకు అమ్మ గుర్తుకొస్తుంది కదా? అవునన్న, మెల్లగా గుర్తుకొచ్చేస్తుంది. ఇంకో 5 నిమిషాల్లో బాగా గుర్తుకొచ్చేది. 5 నిమిషాల్లో గుర్తు రావడం ఏంటయ్యా? అదో లెక్కండి బాబు. ఇంకో 4 నిమిషాల్లో పూర్తి గుర్తుకొచ్చేది. దుఃఖం. నాన్న, మీ అమ్మ ఫోటో తీరా నాన్న. ఇదిగో నాన్న. బెంచి బంట్లా కళకళలాడిపోయా నా పాపాయమ్మ. నన్ను ఒగ్గీసి వెళ్ళిపోయినవేంటి పాపాయమ్మ? నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం పొంగుతుంది. ఇదేంటయ్యా? ఇది తలెక్స్రే కదా, ఫోటో అంటావేంటి? బతికుండగా ఫోటో తీయించలేకపోయాం బాబు. చచ్చిపోయాక చిల్లర లేక తీయించలేదు. ఆసుపత్రిలో డాక్టర్ బాబుని అడిగితే దీన్ని ఇచ్చారు. బాబు, హెడ్ లైట్స్ లాంటి కళ్ళు ఇగో ఇయే బాబు. రేడియేటర్ లాంటి నోరు ఇదిగో ఇదే బాబు. నాన్న, నేను అమ్మ నోరు ఈ పక్కన చూపించావు. దుఃఖం ఎక్కువైపోయి ఏది ఎక్కడుందో తెలియక అక్కడ చూపించుంటాను రా పిచ్చి సన్నాసి. నాకు ఇంగ్లీషు కిస్సులు ఇచ్చిన నోరు ఇదేరా. నాన్న, అంకాపల్లి దుఃఖమే దుఃఖం. వస్తున్నా. ఈ పాకలో వచ్చేస్తున్నానే బాబా. జోడుకుల కంకరాసు ఏమి నా పాపాయమ్మ. ఎరా మందులో నీ పిల్ల